చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నాను. ఆ? నీ పెళ్ళాన్ని తీసుకుని వేరే కాపురానికి పోతున్నావా? నేను మీనా బయటికి వెళ్ళిపోతే నీ మొహాన్ని నీ మంచినీళ్లు కూడా పోసే దిక్కు కూడా ఉండదు. ఏంటి? నిజమే కదా వాడు చెప్పింది. రోహిణి గాని శృతి గాని మీనాలాగా ఇంటి పట్టున ఉండి నీకు టైంకి కాఫీలు టిఫిన్లు భోజనాలు అరేంజ్ చేసి పెడతారా? వీడు అడుగుతాడన్న భయంతోనైనా మనోజ్ గారు తగ్గుంటున్నాడు. లేదంటే వీడి భాషలో ఇంట్లో ఉన్న బంగారం అంతా మింగి మంచినీళ్లు తాగేవాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే మనిద్దరం ఇంటి ముందు వాచ్మెన్ డ్యూటీ చేయాల్సిందే. పార్లర్ అమ్మ లేదా డబ్బుడమ్మా? ఇంకా రాలేదు బాలు. సర్లే. నగలు మింగినోడు లేచిపోయినోడు ఉన్నారు. మనోజ్ రవి ఉన్నారు. సారీ, విని ఓన్ అయిపోయింది. సరే, ఏంటో ఆ చారిత్రాత్మకమైన నిర్ణయం. చాలా పెద్ద పెద్ద పదాలే వాడుతున్నావంటే ఏదో పెద్ద విషయమే. ఇవాళ మేమిద్దరం చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ ఒక రహస్యం బయటపడింది. చింటూ పుట్టినరోజు కాబట్టి డ్రెస్ తీసుకొని వెళ్ళాం. అయినోళ్ల కాకుల్లో కానోళ్ల కంచాల్లో పెట్టడం మీకు అలవాటే కదా. మీనా, పక్కింట్లోంచి బాదం ఆకులు కోసుకొచ్చి ఈ అయిన వాళ్ళ అమ్మకు ఆకుల్లోనే పెట్టు. ప్రభా, వాడిని విషయం చెప్ప. నువ్వు చెప్పరా. చింటూ బర్త్డేగానే వెళ్తే మాకు ఒక భయంకరమైన నిజం తెలిసింది. అయిపోయింది. నేను ఇంటించిటే ఏటైనా పారిపోయి తల తెచ్చుకోవాలి. ఇంట్లో వాళ్ళంతా నన్ను తరిమి తరిమి కొట్టక ముందే వెళ్ళిపోవాలి. ఆ అబ్బాయికి అమ్మా నాన్నలు ఎవరు లేరని చెప్పినట్టు గుర్తు. అది అబద్ధం. అవునా? మరి ఆ నిజమేంటి? చింటూకి అమ్మ ఉంది. ఆ అమ్మ ఎవరో కాదు. దుబాయ్ లో ఓ అత్త ఉందని వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది కదా. ఆ అత్త అత్త కాదు, ఆ అత్తే అమ్మ. ఊరిని నీ పనికి మళ్ళీ బిల్డప్ తగిలయ్యా. ఎంతసేపు హడలు చచ్చాను. ఓహో, ఆ అమ్మమ్మ ఎప్పుడు వాడిని వెంటేసుకుని తిరుగుతూ ఇలాగే మనిషికి ఒక కథ చెప్తూ ఉంటుందన్నమాట. ఆవిడ కథలేమీ చెప్పలేదు. నిజం చెప్పలేక అబద్ధం చెప్పలేక నలిగిపోతూ ఉంది. చింటూ తల్లి ఆ సుగుణమ్మ కూతురేనంట. ఆ కూతురుకి సుగుణమ్మ చిన్నప్పుడే పెళ్లి చేసిందంట. చింటూని కన్నాక వాళ్ళ నాన్న చనిపోయాడంట. అప్పుడు దుబాయ్ వెళ్లి సంపాదించడం మొదలుపెట్టి డబ్బులు పంపిస్తోందంట. కానీ చింటూని చూడ్డానికి రావడం లేదంట. పైగా అమ్మ అని కాకుండా అత్త అని పిలవమంటోందంట. కన్న కొడుకునే అమ్మ అని పిలవకూడదనే ఆ తల్లి తల్లేనా? తనెక్కడో దూరంగా ఉండి ఇక్కడ కొడుకుని తల్లిదండ్రి లేని అనాథన చేస్తుందా? నువ్వు విషయం చెప్పు. నీలాంటి తల్లే చింటూకి ఉంది. నీ ప్రేమ దొరక్క నేను బామ్మ దగ్గర పెరిగినట్టు తల్లి ప్రేమ దక్కక ఆ చింటూ వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నాడు. అమ్మ ప్రేమ పొందని వాడి బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే బాగా తెలుసు. అని చెప్పి దుబాయ్ లో ఎవరినో బక్రాన్ని పెళ్లి చేసుకుని ఉంటుంది. ఎవడు మోసిపాడే ఏంటో పాపం. వల్ల వంశమే భ్రష్టు పట్టిపోతుంది. బిజినెస్ మన వల్ల కాదురా బాబు. పాపం ఆ బాబుని తలుచుకుంటే బాధగా ఉంది. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటది? అదే ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అమ్మ మీనా, నీకు తెలుసా? తెలుసు మావయ్య. ఇంకెవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మీరెప్పుడు దేవుడితో మాట్లాడడం మొదలు పెట్టారు? ఇవాళే. నాకు కలిగినట్టు మీకు కూడా ఆత్మ సాక్షాత్కారం కలిగిందా? దేవుణ్ణి ఏం చేయమంటావు అని అడిగాం, కానీ మాకు మీనా, నేనే చెప్తాను. కొంపలు ముంచబోయే పనేదో చేయబోతున్నట్టున్నారు. నా పేరు మనోజ్ కాదు,
బాలు, నేను వేరు. సరే, ఏం చేయబోతున్నా? అనాథైపోతాడు. పోతున్నట్టున్నారు. నా పేరు మనోజ్ కాదు, బాలు, నేను వేరు. సరే, ఏం చేయబోతున్నారు? నేను మీనా కలిసి అనుకున్నాం. చింటూని దత్త తీసుకోవాలనుకుంటున్నాం మావయ్య. బాగోలేదు. ఆవిడున్నంత కాలం పర్వాలేదు. ఆవిడకి ఏదన్నా అయితే చింటూ అనాథైపోతాడు. కన్న తల్లి తన సుఖం చూసుకొని వెళ్ళిపోయింది కాబట్టి చింటూని పట్టించుకోడు. అందుకే మేము దత్తత తీసుకుంటాం. అందుకే మేము దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన నిర్ణయం కోసం 2 చీటీలు వేశాం. తీసుకోవచ్చా వద్దా అని అడిగాం. అప్పుడు దేవుడు ఆ, దత్తత తీసుకొచ్చనే చెప్పాడు. ఏంటేంటి? దేవుడు నీతో చెప్పాడా? అయితే నేను చెప్తున్నాను, ఆ దేవుడు చెప్పినా నేను వినను. వాణ్ణి దత్తత తీసుకోవడానికి నేను ఒప్పుకోను. తలకు ఆశ్రయం ఇవ్వడానికి తల్లికే అక్కర్లేనివాడు. వాడిదేం జాతకం? ఇది నిజంగా గొప్ప నిర్ణయం. పాపం వాడికి ఎవరు లేరు కదమ్మా. అయితే మనీలే దొరికిందా? పాపం అనిపిస్తే డబ్బులు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, స్కూల్ ఫీజు కట్టండి. అంతేగాని ఇంటికి తీసుకొచ్చి పెడితే మాత్రం ఊరుకునేది లేదు. అది కాదమ్మా. రేయ్, చిన్నప్పుడు నువ్వు ఒక కుక్క పిల్లని తెచ్చుకుని పెంచుకుంటాను అని అడిగావు, గుర్తుందా? నువ్వేగా దాన్ని బయట వదిలేసి వస్తేనే ఇంట్లోకి రాణిస్తానని చెప్పావు. ఇంట్లో ఒక కుక్క పిల్లని పెంచుకోవడానికే నేను ఒప్పుకోలేదు. అలాంటిది ఎవడికో పుట్టిన వాడిని తీసుకొచ్చి ఈ ఇంటి వారసుడిగా పెంచుతానంటే ఎలా ఒప్పుకుంటారు? ఆ కుక్కను పెంచినా బాగుండేది, విశ్వాసంగా పడుండేది. ఈ నగలు మింగినోడు పెంచావు, విశ్వాసమే లేదు. రేయ్, మధ్యలో లాగద్దు, దేవుడు నిక్షేమించడు. అయినా నీకు పిల్లలు పుట్టరు అని ఏ డాక్టర్ చెప్పలేదు కదా. ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మాకు తర్వాత ఎవరు పుట్టినా పెద్దవాడు మాత్రం చింటూనే అవుతాడు. మీరు సంపాదించే డబ్బు మీ బతుకే సరిపోవడం లేదు, మీరు ఇంకో కుర్రాన్ని పెంచుతారా? అది మేము చూసుకుంటాం, నీకెందుకు? ఈ బుద్ధి నీకే పుట్టిందా, నీ పెళ్ళం నేర్పిందా? ఇది నా ఇల్లు. ఎవరుండాలో ఎవరుండకూడదో నేనే చెప్పాలి. ఆ? ఇంటి ముందు ఇది ప్రభావతి ఇల్లు, మేమంతా రెంట్కుంటున్నాం అని బోర్డు పెడతాం. ఈ ఇంటికి పెద్ద కోడలు కాబట్టి నువ్వే చెప్పు రోహిణి. బాలు తీసుకున్న నిర్ణయం ఈ ఇంటికి పెద్ద కోడలు కాబట్టి నువ్వే. అమ్మా, చింటూని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. నీ ఉద్దేశం ఏంటి? ఈ ఇంటికి పెద్ద కోడలు కాబట్టి తరతరాలుగా మన రక్తం, మన వారసత్వం అంటూ మాట్లాడుకునే మనకు ఈ విషయం అంత తొందరగా జీర్ణం కాదు. పైగా అటు చింటూ వాళ్ళ అమ్మమ్మ కూడా ఒప్పుకోవాలి. ఆవిడ ఒప్పుకుంటారు మావయ్య. వాళ్ళెవరే ఒప్పుకోవడానికి? నేను ఒప్పుకోవాలి. ఆగు, తొందరపడకు. ముందు వాళ్ళ అమ్మమ్మ ఒప్పుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చింటూ దత్తతకి రావడానికి ఒప్పుకోవాలి. చూద్దాం, ఆ అబ్బాయి ఇంటికి రావాలనుంటే ఆ దేవుడే చేరుస్తాడు. అలా వస్తూనే ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా చింటూని ఇంటికి తీసుకొచ్చేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేసి ఆపాలి. ఏం చేయాలి? ఒక వచ్చేసింది. హలో అమ్మా, నాతో కొద్దిసేపు ఉండొచ్చు కదా, నీతో ఆడుకునేవాడిని. నువ్వు వెళ్ళిపోయావని నాకు ఎంత బాధేసింది తెలుసా? మళ్ళీ వస్తానులే నాన్న, బాధపడుకో. అమ్మమ్మ ఉందా? ఆ ఉంది. ఒకసారి ఇవ్వు. అమ్మమ్మ నీకే ఫోన్.
హలో, చెప్పమ్మా. ఏంటి చెప్పేది? నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఆ మీనాతో మాటలు కలపొద్దు అని. వాళ్ళకి దగ్గర అవ్వద్దని చెప్పాను. వాళ్ళతో ఇప్పుడు నాకేం సమస్య వచ్చింది? వాళ్ళతో నీకే సమస్య లేదు, నాకే సమస్య. ఏమైందమ్మా? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? కంగారు గురించి పక్కన పెట్టు. అసలు నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు? లేదమ్మా, నేను మాట్లాడలేదు. ఇందాక కూడా వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నేను అసలు ఫోనే తీయలేదు. వాళ్ళు నీకెందుకు ఫోన్ చేశారో తెలుసా? ఎందుకు? వాళ్ళిద్దరికి ఏదో సంవత్సరాల తరబడి పిల్లలు లేనట్టు ఇప్పుడు మన చింటూని దత్తత తీసుకోవాలనుకుంటున్నారు. అంటే వాళ్ళకి నేను చింటూ గురించి చెప్పాను కదా, వాళ్ళమ్మ దుబాయ్లో ఉందని, నాన్న లేడని. బహుశా అందుకే చింటూ మీద వాళ్ళకి జాలి కలిగి ఉంటుంది. వాడికి ఒక మంచి జీవితం ఇవ్వడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు. నీ నోరు అసలు కుదురుగా ఉండదా? ఇప్పుడు చూడు ఎంత పెద్ద సమస్య వచ్చిందో. అంటే ఈ విషయాన్ని వాళ్ళు మీ ఇంట్లో చెప్పేశారా? చెప్పారు. ఏమని చెప్పారు? ఇప్పుడు అవన్నీ తెలుసుకుని ఏం చేస్తాం? చెయ్యడం కాదు, కనీసం ఎన్నాళ్ళకైనా చింటూ మీతో పాటు ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి ఆలోచించమ్మా. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? అసలు నా కొడుకుని నేను వేరే వాళ్ళకి ఎందుకు దత్తత ఇవ్వాలనుకుంటాను? దత్తత గురించి ఆలోచించకమ్మా. నువ్వెలాగూ చింటూని నీతో పాటు తీసుకెళ్ళకపోతున్నావు. కనీసం ఆ ఇంట్లో ఉంటే అయినా నువ్వు రోజు చూసుకోవచ్చు కదా. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్విలాంటి చెత్త సలహాలు నాకు ఇవ్వకు. నేనిప్పుడు ఎవ్వరికీ నా కొడుకుని దత్తత ఇవ్వాలనుకోవట్లేదు. పొరపాటున నువ్వు కూడా అలాంటి పిచ్చి పనులు చేయకు. అలాగే, వాళ్ళు అడిగితే కుదరదని చెప్తానులే. వాళ్ళు ఫోన్ చేసినా కూడా నువ్వు లిఫ్ట్ చేయకు. మరి వాళ్లకు మన ఇల్లు తెలుసు కదా. నేరుగా ఇక్కడికి వచ్చేస్తే ఏం చేస్తాం? వచ్చినా కూడా ఇంకోసారి రాకుండా నోటికొచ్చినట్టు చెడమడ తిట్టి పంపించు. అలా మాట్లాడితే ఏం బాగుంటుందమ్మా? పాపం, వాళ్ళు నాకు సాయం చేశారు. వాళ్ళ గురించి నీకు అనవసరం. నీకు కావాల్సింది నేను, మన చింటూ, అంతే. అది కాదమ్మా. నువ్వింకేం మాట్లాడుకు. నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమవుతుందా? మీనా, వాళ్ళకోసారి ఫోన్ చేయి. ఎవరికి? అదే చింటూ వాళ్ళ అమ్మమ్మకి. ఇప్పుడు వాళ్ళకెందుకు? ఎందుకంటావేంటి మీనా? చింటూని ఇక్కడికి తీసుకొచ్చే విషయం గురించి వాళ్ళతో మాట్లాడాలి కదా. కానీ ఇంట్లో వాళ్ళెవరూ అందుకు ఒప్పుకోవడం లేదు కదండి. ఏం పర్లేదు, నాన్న సరే అన్నాడు కదా, నాకు అది చాలు. మీరు ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నారండి. అది మనకి మంచిది కాదు. అంటే మనం చింటూని పెంచుకోవడం నీకు ఇష్టం లేదా? నా ఉద్దేశం అది కాదు. మన వల్ల చింటూకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. కానీ ఈ ఇంట్లో అత్తయ్య, మీ అన్నయ్య ఒప్పుకోవడం లేదు కదా. బహుశా చింటూ ఇక్కడికి రావడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. ఇలాంటి విషయాల్లో నేను ఎవరిని పట్టించుకోను. చింటూ బాగుండడమే నాకు ముఖ్యం. నా మాట విని వాళ్ళకి ఫోన్ చేయి. వద్దు, ఫోన్ తీయొద్దు. నేను చెప్తున్నాను కదా, ఇంకెప్పుడు వాళ్ళు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ తీయకూడదు, సరేనా? ఆలోచించాను. చింటూని ఇటు తీసుకొచ్చేసి వాళ్ళ అమ్మమ్మని మా షీలా డార్లింగ్ ఇంటికి పంపించేస్తాను. అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. మీరన్నీ బాగానే ఆలోచిస్తారు. కానీ మనం ఏదైనా చేసేటప్పుడు మన చుట్టూ ఉండే నలుగురు గురించి ఆలోచించాలి కదా. నేను ఎవరి గురించి ఆలోచించను మీనా. మంచి అనిపిస్తే చేస్తానంతే. అయినప్పటికీ కూడా ఏది తొందరపడి చేయకూడదండి. ఇన్నాళ్ళు వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు. ఉన్న పళ్ళంగా ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోమంటే వాళ్ళకైనా ఎలా ఉంటుందో ఆలోచించండి. నా మాట విని మీరు వాళ్ళ గురించి కొంతకాలం ఆలోచించడం మానేయండి. మరి ఇంకెప్పుడు ఆలోచించాలి? ప్రతి దానికి ఒక సమయం వస్తుంది, అప్పుడు చూద్దాం. వాళ్ళు బాగుంటారు. వాళ్ళకంతా మంచి జరుగుతుంది. ఏంటో మీనా, వాళ్ళని తీసుకొద్దామని నేనంటే నువ్వు దాని చుట్టూ ఉన్న అయ్యో, ఎవరైనా వస్తారండి. వస్తారాని నాకేంటి? చాలండి సరసాలు. వెళ్ళి ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, తీసుకురండి. అంటే అంటే ఈ జన్మలో నువ్వు ప్రతిరోజు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కదా. దొరికిపోతావేమో అనుకున్న ప్రతిసారి నువ్వు తప్పించుకుంటూనే ఉన్నావు. అంటే
పోయిన జన్మలో నువ్వు ఏదో పుణ్యం చేసుకొని ఉండాలి కదా. నన్ను చూస్తుంటే నీ కామెడీగా ఉందా? నీ పరిస్థితి అలానే ఉంది కదా. చింటూ పుట్టిన రోజు కూడా నువ్వు బాలుకి మీనాకే దొరికిపోయేదానివి. జస్ట్ మిస్ అయ్యావు.